హాయ్ అండి, ఐకానిక్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రగతి నగర్ అండి. ప్రగతి నగర్లో మనకి న్యూ కన్స్ట్రక్షన్ అండి. ఇది న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ రెడీ టు మూవ్ ఉన్నాయండి. ఇందులో 3 BHK ఫ్లాట్స్ అనేటివి సేల్కి వచ్చాయండి. మీరు చూడొచ్చు బిల్డింగ్. ఇక్కడ మనకి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చినాయండి. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు మనం పైకి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి G+5 ఇది. దీంట్లో ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్స్ అనేది సేల్కి వచ్చాయండి. న్యూ కన్స్ట్రక్షన్ రెడీ టు మూవ్ సేల్కి వచ్చాయండి. నేను చూపిస్తాను మీకు. లిఫ్ట్ కూడా అవైలబిలిటీ ఉందండి ఇక్కడ. ఇది మొత్తం చూడండి. ఇప్పుడు ఇదే మనకి చూపించాను కదా 3 BHK ఫ్లాట్ అని. ఇది 3 BHK ఫ్లాట్. మీకు లెఫ్ట్ సైడ్లో విండో వస్తుంది ఇలాగా. మీరు చూస్తే ఇక్కడ అన్నీ కూడా బిల్డింగ్స్ ఉన్నాయి. ఇదంతా హాల్ అండి. హాల్ ఇక్కడ మనకి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ పూజా రూమ్ వస్తుందండి. ఇది పూజా రూమ్ అండి. ఇది చూడొచ్చు. ఇక్కడ మనకి పూజా రూమ్ అనేది వస్తుందండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఇది డైనింగ్ ఏరియా అని చెప్పుకోవచ్చు అండి. ఇదంతా విండో వస్తుంది. ఇక్కడ విండో ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. మనకి హాల్ పక్క మధ్యలో మనకి పూజా రూమ్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి కిచెన్ అనేది వస్తుందండి. నేను ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో వస్తానండి. ప్రగతి నగరు మనకి ఛత్రపతి శివాజీ రోడ్ అంటారండి. ఛత్రపతి శివాజీ రోడ్. దీంట్లో మనకి 3 BHK ఫ్లాట్ సేల్కి ఉందండి. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా డైనింగ్. సో ఇదండి మన డైనింగ్ ఏరియా. మీరు డైనింగ్ ఏరియాలో ఇక్కడ మనకి మంచిగా ఎలివేషన్కి విండో కూడా ఉంది. ఇటు చూసుకుంటే మనకి ఇక్కడ వాష్ బేసిన్ కూడా వస్తుందండి. ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇదంతా డైనింగ్ ఏరియా. న్యూ కన్స్ట్రక్షన్ అండి. 3 BHK. ఇదంతా 3 BHK అండి. నేను ప్రైస్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబరు అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో వస్తానండి. కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఈ ఫ్లాట్ యొక్క వివరాలు అలాగే ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ అన్నీ మీరు కనుక్కోవచ్చు. ఈ సైట్ మనకి ఈ ఫ్లాట్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు అండి. ఇది కొత్త ఫ్లాట్ అండి, న్యూ కన్స్ట్రక్షన్. నేను ఇప్పుడు కిచెన్ చూపిస్తానండి. ఇగో ఇది కిచెను. మీరు చూసుకుంటే ఇక్కడ పైన మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక విండో వస్తుందండి చిన్న సైజులో. ఇక్కడ ఒక విండో వస్తుంది. మనకి మధ్యలో వచ్చేసి ఇలా ఒక పాయింట్ కూడా వస్తుందండి. ఇప్పుడు ఇదంతా కూడా టైల్స్ వర్క్. ఇదంతా టైల్ వర్క్ అంతా అయిపోయిందండి. ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి జనరల్ వాటర్, ఇంకోటి బోర్ వాటర్ వస్తుందండి. ఇక్కడ పాయింట్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ రైస్ కుక్కరు, మైక్రోవేవ్, మిక్సీ పెట్టుకోవడానికి వీలుగా వస్తుంది. ఇక్కడ ఈ పాయింట్ కనుక మీరు చూస్తున్నట్టే ఇది ప్యూరిఫైయర్ పాయింట్ అండి. ఇక్కడ మీరు ప్యూరిఫైయర్ కూడా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూసుకుంటే కిచెన్ ఆపోజిట్లో మనకి అంతా కూడా మీరు చూడవచ్చు. ఇదంతా కూడా సెల్ఫ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ యూటెన్సిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. సో కిచెన్ మాత్రం చాలా పెద్దగా ఉందండి. ఇప్పుడు మనము వాష్ ఏరియా, యూటిలిటీ ఏరియాకి వెళ్దామండి. ఇది యూటిలిటీ ఏరియా. మీరు చూడొచ్చు. మనకి ఏంటంటే బిల్డింగ్ పక్కనే మనకి రోడ్ ఉంటుందండి. సో రోడ్ ఫేసింగ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది బిల్డింగ్. ఎలివేషన్కి మాత్రం ఎలాంటి ప్రాబ్లం అండి. ఇక్కడ అంతా కూడా చూడొచ్చు మీరు రోడ్డు. ఇక్కడ మొత్తం అంతా కూడా మనకి ఎంటీ స్పేసెస్ చూడొచ్చు అండి మీరు కింద. ఇది మొత్తం వచ్చి మనకి ఈ బిల్డింగ్ టూ వే రోడ్ కనెక్టివిటీ ఉంటుందండి. ఇటు సైడ్ ఒక రోడ్డు, ఇందాక నేను చూపించాను కదా అదొక రోడ్డు. ఇది యాజ్ పర్ GHMC మనకి ఏంటంటే ఇక్కడ చూడొచ్చు సెట్ బ్యాక్స్ అన్నీ కూడా. ఇక్కడ మనకి గార్డెన్ కానీ పార్కింగ్ కానీ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడవచ్చు మన బిల్డింగ్కి మంచి చెట్టు కూడా ఉంది. ఆక్సిజన్కి ఎలాంటి కొరత ఉండదు. అలాగే ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా అండి. ఇది యూటిలిటీ ఏరియా. ఇక్కడ మనం వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి బాగుంటుందండి. ఇక్కడ పాయింట్ కూడా ఇచ్చారు, చూసారు కదా. సో పాయింట్ ఇచ్చారు. ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు. మనము క్లోత్స్ అన్నీ కూడా వాష్ చేసుకోవచ్చు. ఇది స్పేషియస్గా ఉందండి వాష్ ఏరియా, యూటిలిటీ ఏరియా.
ఇప్పుడు మనం ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్దామండి. ఇది ఇందాక మనం చూసాం కదా కిచెను, ఇదంతా కిచెను. ఇక్కడ నుంచి మనము ఇప్పుడు ఒక బెడ్రూమ్లోకి వెళ్దామండి. ఇది మొత్తం G+5 అండి. G+5 ఫ్లోర్కి 2 ఫ్లాట్లు ఉంటాయి. మనకి లిఫ్ట్ అవైలబిలిటీ ఉంది మొత్తం. అంతేకాకుండా కార్ పార్కింగ్, వాచ్మెన్, 24 hours సెక్యూరిటీ, సీసీ కెమెరాస్ అన్నీ ఉంటాయండి. ఇది చూసుకున్నట్టే ఒక బెడ్రూమ్ ఇది. ఈ బెడ్రూమ్లో మీకు సెల్ఫ్స్ ఉన్నాయి, అలాగే మనకి 2 విండోస్ వస్తాయండి. ఇక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో. ఇక్కడ వచ్చినట్టయితే ఇక్కడ మీకు విండో ఉంది. ఇది మీకు వార్డ్రోబ్ లాగా చేసుకోవచ్చు కూడా, పైన సజ్జ కూడా ఉంది. మనకి విండో పైన కూడా మనకి ఏసీ పాయింట్ అనేది ఒకటి ఇచ్చారండి. ఏసీ పాయింట్ ఇచ్చారు, ఛార్జింగ్ పాయింట్స్ ఇచ్చారు. అలాగే మనం ఈ విండో నుంచి ఒకసారి ఎలివేషన్ చూద్దామండి. మీరు చూసుకున్నట్టయితే ఇది మనకి బెడ్రూమ్ నుంచి వ్యూ అండి. ఇది బెడ్రూమ్ నుంచి వ్యూ, ఇది బయటికి వ్యూ చూడొచ్చు మీరు. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఇక్కడంతా కూడా పీస్ఫుల్గా ఉంది లొకేషన్ కూడా. ప్రగతి నగర్ అండి, ఛత్రపతి శివాజీ. ఇది అండి మనకి బెడ్రూమ్. మనకి ఇక్కడ పాయింట్ కూడా చూసారు కదా, టీవీ పాయింట్ కూడా వచ్చింది. మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. ఈ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ బాత్రూమ్. ఈ బాత్రూమ్ అనేది నేను మీకు చూపిస్తాను. చూడొచ్చండి మీరు. ఈ బాత్రూమ్ టైల్ వర్క్ అంతా కూడా జరిగిపోయింది. వెస్టర్న్ టాయిలెట్ వస్తుంది. మనకి పైన కూడా మీకు గీజర్ పాయింట్ కూడా ఇచ్చారు. ఇక్కడ గీజర్ పాయింట్, షవర్, వాల్ ఇచ్చారు. అలాగే మనకి వాష్ బేసిన్, హ్యాండ్ వాష్కి ఇచ్చారు. అన్నీ కూడా మనకి టైల్స్తో పాటు చాలా బాగుందండి. ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి. ఇప్పుడు మనము ఇంకొక బెడ్రూమ్కి వెళ్దామండి. ఇందాక మీరు కిచెన్ చూసారు కదా, ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. ఇది వచ్చి హాల్ అండి. ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్లో మనకి, హాల్కి లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ ఇంకా 2 బెడ్రూమ్లు ఉన్నాయి. దీనికి మధ్యలో వచ్చి మనకి కామన్ బాత్రూమ్ ఉంటుందండి. ఇది ఇప్పుడు నేను చూపిస్తాను కామన్ బాత్రూమ్. ఇది మనకి కామన్ బాత్రూమ్ అండి. ఈ కామన్ బాత్రూంలో మనకి వెస్టర్న్ టాయిలెట్, అలాగే వాష్, సింక్, అలాగే మనకి గీజర్ పాయింట్స్ అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు మనము ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్దామండి. ఇది నెక్స్ట్ బెడ్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ ఐటమ్స్ అండి. ఇవన్నీ 2 డేస్లో మొత్తం తీసేస్తారు ఇక్కడ నుంచి. మీరు ఈ ఫ్లాట్కి చూడడానికి వచ్చేలోపు ఇవన్నీ పోతాయి. ఇక్కడ వచ్చి మనకి పైన కూడా ఏదైనా స్పేస్ పెట్టుకుందండి. ఇక్కడ ఏదైనా పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇక్కడ మీరంతా చూసుకున్నట్టయితే ఇదన్నీ కూడా సెల్ఫ్స్ అన్నీ బాగున్నాయండి. ఇక్కడ మనకి విండో ఈ విండో దగ్గర మనకి పాయింట్స్ కూడా ఇచ్చారు. పైన మనకి ఏసీ పాయింట్ కూడా ఉందండి. ఇక్కడ ఏసీ పెట్టుకోవచ్చు. మీకు బయట చూసుకున్నట్టయితే వ్యూ చాలా బాగుంది. ఇది సో ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్దామండి మనం. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది 3 BHK ఫ్లాట్, థర్డ్ బెడ్రూమ్ ఇది. ఇక్కడ విండో చూస్తున్నారు కదా, విండో, అలాగే మనకి ఏసీ పాయింట్, బెడ్ పక్కన స్విచ్, అలాగే టీవీ పాయింట్స్ ఉన్నాయి ఈ బెడ్రూమ్లో. అలాగే ఏంటంటే మనకి ఇక్కడ అన్నీ కూడా సెల్ఫ్స్ కూడా ఉన్నాయి. మనకి సెల్ఫ్ పైన సజ్జ స్పేస్ కూడా ఉంటుంది మనం పెట్టుకోవడానికి కూడా. సో ఈ ఫ్లాట్ కనుక మీరు చూస్తున్నట్టు ఇది కొత్త కన్స్ట్రక్షన్, న్యూ కన్స్ట్రక్షన్ ఫ్లాట్ అండి. 3 BHK ఫ్లాట్, నార్త్ ఫేసింగ్. ఈ ఫ్లాట్ కనుక మీకు నచ్చినట్టయితే కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఈ ఫ్లాట్ని మీరు బుక్ చేసుకోవచ్చు అండి. ఇది ప్రగతి నగర్ అండి. ఛత్రపతి శివాజీ రోడ్ అంటారు దీన్ని. ఇక్కడ మనకి రోడ్కి దగ్గరలోనే వస్తుంది. ఇది మనకి 2-way రోడ్ కనెక్టివిటీ ఉందండి. అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, లోన్ అవైలబిలిటీ ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ప్రగతి నగర్లో ఎవరైనా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటే, ఫ్లాట్ కొనుక్కుందాం అంటే వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది వ్యూవర్స్ ఏంటంటే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. చాలామంది వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి. ఇలాంటి ప్రాపర్టీస్ మేము ముందు చాలా తీసుకొని వస్తామండి. ప్రగతి నగరు, నిజాంపేట, మియాపూర్, మొత్తం అన్ని ఏరియా, కుకట్పల్లి, KPHP అన్ని ఏరియాలో మేము ఫ్లాట్స్ అనేవి తీసుకొని వస్తామండి మీకోసం. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.